నూతన ఆర్థిక సంస్కరణలలో భాగంగా రూపాయి మార్పిడికి సంబంధించి తీసుకున్న చర్యల్లో సరియైన దానిని గుర్తించండి. ఇంతకుముందే చెప్పాను. మూలధన ఖాతాలు రూపాయి మార్పిడి విధానానికి మీద అధ్యయనం చేసినటువంటి ఆర్థికవేత్త ఎవరండి అంటే ఎస్ఎస్ తారాపూర్. ఇక్కడ అడిగినటువంటి ప్రశ్న చూడండి. నూతన ఆర్థిక సంస్కరణలో భాగంగా రూపాయి మార్పిడి విధానానికి సంబంధించినటువంటి చర్యల్లో సరి అయినది ఏది అని ఇచ్చాడు. మనకు కరెంట్ అకౌంట్లో పూర్తి మార్పిడి రూపాయి మార్పిడి విధానానికి అవకాశం ఇచ్చాడు. ఫుల్ రూపీ కన్వర్టెడ్ మెథడ్కి అవకాశం ఇచ్చాడు. ఓకేనండి. కరెంట్ అకౌంట్కి మాత్రమే. మూలధన ఖాతాకి ఇప్పటికి కూడా స్వల్పంగానే ఉంది, స్వల్ప స్థాయిలో. 1993-94 బడ్జెట్లో ట్రేడ్ బీఓటీకి బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్లో రూపాయిని పూర్తిగా మార్చుకునే అవకాశం ఇచ్చాడు. కరెక్ట్ ఆన్సర్ ఏనండి. తర్వాత నెక్స్ట్ ఇయర్ బీఓఎస్ బ్యాలెన్స్ ఆఫ్ సర్వీసెస్కి అవకాశం ఇచ్చాడు. అంటే 1944-45 నాటికి బీఓటీ బీఓఎస్ ఏ అకౌంట్లో ఉన్నాయండి అంటే కరెంట్ అకౌంట్. 1, 2 కూడా సరి అయినటువంటివే. ఓకేనండి.